హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మై హీరో అకాడమియా తెలుగు డబ్ అయితే ఫైనల్లీ అనౌన్స్ అయిపోయింది సీజన్ 4ది. అండ్ అట్ ద సేమ్ టైం మై హీరో అకాడమియా మెమోరీస్ నుంచి ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మై హీరో అకాడమియా మూవీ నుంచి ఒక టీజర్ కూడా వచ్చింది. చాలా స్టఫ్ ఉంది భయం ఈ వీడియోలో, కాబట్టి వీడియో ఎండో వరకు చూడండి. ఎనీవే, ఫస్ట్ సీజన్ 4 తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది నాన్ స్టాప్గా అడుగుతున్నారు ఇది ఎండ్ అయిపోయిన కాడి నుంచి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట. ఏంటంటే మై హీరో అకాడమియా సీజన్ 4 త్వరలోనే రాబోతుంది, కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకండి అని చెప్పి వాళ్ళైతే ఒక పోస్ట్ వేశారనమాట. డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ కమింగ్ సూన్ అని పెట్టారు. అండ్ ఇక్కడ లాంగ్వేజెస్ ఏం మెన్షన్ చేయలేదు, బట్ డోంట్ వరీ, ఇది కార్టూన్ నెట్వర్క్ మన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, మ్యాక్సిమం అన్ని 5 లాంగ్వేజ్లు అయితే వచ్చేస్తాయి, కాబట్టి నో నీడ్ టు వరీ అనమాట. అండ్ ఇది మై హీరో అకాడమీ గురించి చెప్పాలనుకుంది, బికాస్ చాలామంది అడుగుతున్నారు సీజన్ 4 గురించి, నాన్ స్టాప్గా మెసేజెస్ వస్తున్నాయి. సో ఫైనల్లీ మీరందరూ రిలీఫ్ అయ్యారు అనుకుంటున్నా. సీజన్ 4 అయితే త్వరలోనే రాబోతుంది. ప్రీవియస్గానే చెప్పాను డబ్బింగ్ స్టార్ట్ అయిందని, ఇప్పుడైతే త్వరలోనే వచ్చేస్తుంది, డోంట్ వరీ. అండ్ సీజన్ 4 వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గో టు మెమోరీస్ ఎపిసోడ్ రివ్యూ. హీరో అకాడమియా సీజన్ 7 మెమోరీస్ యొక్క ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మనకు తెలిసిందే మై హీరో అకాడమియా సీజన్ 7 అనేది May 4th రిలీజ్ కాబోతుంది. బట్ బిఫోర్ దట్ ఈ రోజు అంటే April 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 4 వీక్స్ వరకు అయితే 4 ఎపిసోడ్ రిలీజ్ కాబోతున్నాయి. అవి కూడా చూసుకుంటే రీకేప్ ఎపిసోడ్స్ అనమాట. బట్ కొంచెం కొత్త స్టఫ్ కూడా ఉంటుందని వాళ్ళు చెప్పారు. సో ఇది చూసుకుంటే మనకి అర్థం అవ్వకపోవచ్చు, మీకు స్టిల్ చెప్పేస్తాను అది చూసుకుంటే ఏంటనేది. సో మై హీరో అకాడమియా సీజన్ 7 రాబోతుంది కదా May 4th, అది చూసుకుంటే ఫైనల్ ఆర్క్లోకి అయితే ఎంటర్ కాబోతుంది. స్టోరీలోనే ఫైనల్ ఆర్క్ అనమాట. సో దాంట్లోకి ఎంటర్ అవ్వబోతుంది కాబట్టి వీళ్ళేంటి, సో ఫైనల్ ఆర్క్కు ముందుగా ఇప్పటివరకు జరిగిన 6 సీజన్స్లో నుంచి స్టఫ్ అయితే తీసుకొని మీ అందరికీ ఆ స్టఫ్ని అయితే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసి ఫైనల్లోకి తీసుకెళ్ళిపోదామని చెప్పి ఈ 4 వీక్స్ April 6 నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే అయితే మీకు కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఈ 4 ఎపిసోడ్లు చూసుకుంటే దీంట్లో కొత్త స్టఫ్ కొంచెం ఉంటుంది. అండ్ ఇది రీకేప్ అనమాట. టోటల్ కొత్త స్టఫ్ అయితే పెద్ద ఏం అనిపించలేదు. ఇప్పుడైతే ఎపిసోడ్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇది మాట్లాడబోతున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద రీకేప్స్ ఎలా ఉంటాయి, ఏ యానిమేలైనా సింపుల్గా తీసుకొచ్చేసి ఎపిసోడ్ని అయితే ర్యాండమ్గా తీసుకొచ్చి పడేస్తారనమాట. బట్ ఇక్కడ ఇలా లేదు. ఇక్కడ ఎలా డిజైన్ చేశారంటే, సో కొత్త స్టఫ్ కొంచెం ముందని చెప్పారు చూడండి, ఆ స్టఫ్ తోటి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొత్త స్టఫ్ ఒకటే, మన డేకు మనకి హీరో ఉన్నాడు కదా, సో తనేంటంటే పాస్ట్ 1 for all యూజర్స్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా 1 for all యూజర్స్ కావచ్చు, సో మనోడు కావచ్చు, కొన్ని మెమొరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటారనమాట. సో ఆ టైటిల్కి తగ్గట్టుగానే మెమొరీస్ అన్నట్టుగానే పెట్టారనమాట. సో ఏంటంటే కొన్ని మెమొరీస్ గుర్తు తెచ్చుకుంటాడు. సో అలా గుర్తు తెచ్చుకున్న కొన్ని మూమెంట్స్ని ఇక్కడ రీకేప్గా పెట్టారు. సో ఇంకొక వైపు చూసుకుంటే ఆల్ మైట్ కూడా మనోను చూస్తూ ఉంటాడు. సో తను చూస్తూ ఉండగా తను కూడా కొన్ని అయితే గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. సో అవి కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఇదేంటంటే ఒక కొత్త సీన్ని క్రియేట్ చేశారు ఇక్కడ. సో కన్వర్జేషన్ లైక్ డేకు 1 for all యూజర్స్తో మాట్లాడడం, అది ఆల్ మైట్ చూడడం, సో వీళ్ళు కొన్ని మూమెంట్స్ అయితే గుర్తు తెచ్చుకోవడం మెమొరీస్ని. సో అలాగైతే డిజైన్ చేశారనమాట ఇది మొత్తం చూసుకుంటే. అండ్ ఇక్కడ మీకు సీజన్ 1 సీజన్ 2 ఎలాగైతే రీకేప్ లేవు, సో చాలా మెయిన్ మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ సపోజ్ మన డేకు ఏం గుర్తు తెచ్చుకుంటాడంటే అక్కడ షిగరాకి గురించి అయితే తెచ్చుకుంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు అక్కడ ఆల్ ఫర్ వన్ గురించి అయితే వాళ్ళ తమ్ముడు గుర్తు తెచ్చుకుంటాడు, అదే 1 for all ఫస్ట్ యూజరు. అండ్ ఇంకొక వైపు ఆల్ మైట్ చూసుకుంటే తను డేకుకి ఫస్ట్ పవర్ ఇచ్చేందుకు గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ ఇంకొక వైపు డేకు ఫైనల్గా ఎపిసోడ్ ఎండింగ్లో గుర్తు తెచ్చుకునేది ఏంటంటే తను కోటని ఎలా కాపాడాడు, ఒక హీరో కుదిరినంత వరకు కాపాడాలని చెప్పి అనుకొని, అండ్ తను కోటని ఆ మస్కులర్ నుంచి ఎలా కాపాడాడని చెప్పి ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటాడు. సో వీళ్ళు ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రీకేప్, బట్ నేను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయలేదు. నేను మొత్తం చూసే ఆల్రెడీ రీసెంట్గానే మొత్తం రీకేప్ చూసే, సీజన్స్ అన్నీ చూసుకుంటే, అయినా కానీ నాకు ఇది స్కిప్ చేయాలనిపించలేదు. బికాస్ ఆ డిజైన్ అంత బాగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఎపిసోడ్ని చూసుకుంటే. ఇది ఇన్ఫ్యాక్ట్ రీకేప్ అయినా కానీ రీకేప్ అని ఎక్కడ అనిపించదు. మనకు చూస్తున్నంతసేపు అన్ని మెమొరీస్ని మనం కూడా ఒకసారి గుర్తెచ్చుకున్నట్టు ఎంతో ఎంజాయ్ చేసాం ఈ సిరీస్ని. సో ఆ మెమరీస్ మంచి మూమెంట్స్ అన్నీ తీసుకొచ్చి మనం చూస్తే ఎంత బాగుంటుందని చెప్పి బాగా డిజైన్ చేశారు. అలాగే డేకు అదే అనుకుంటాడు, మనం కూడా ఇక్కడ మెమరీస్ అనుకుని వాటిని చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. అండ్ దాన్ని డిజైన్ చేసిన విధానం నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్, ఆ తర్వాత ఈ 4 చూస్తా. అండ్ May 4th నుంచి సీజన్ 7 ఎంజాయ్ చేస్తా. సో యాజ్ ఐ సెడ్ గైస్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇది సీజన్ 7లోని ఫస్ట్ ఎపిసోడ్ అయితే కాదు. అసలు సీజన్ 7 ఇంకా రిలీజే కాలేదు. సీజన్ 7 May 4th నుంచి రిలీజ్ కాబోతుంది. ఇది దానికి ముందు మెమొరీ సిరీస్ అనమాట. 4 ఎపిసోడ్లతోటి ప్రీవియస్గా జరిగిన ఈవెంట్స్ అన్నీ అయితే మనకు కొన్ని చూపిస్తారనమాట, మెయిన్ మూమెంట్స్ అండ్ కొన్ని కొత్త స్టఫ్. సో ఈ ఎపిసోడ్లో కొత్త స్టఫ్ నేను చెప్పినట్టుగానే ఏమీ లేవు, ఒకటే ఉంది. ఏంటంటే ఆ సీన్ని క్రియేట్ చేశారు డేకు అండ్ ఆర్మైటో సీన్ చూసుకుంటే. సో అదే కొత్త స్టఫ్. మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ రీకేపే ఉంది. స్టిల్ రీకేపే కదా మేము చూడమనుకుంటే మీ ఇష్టం, చూడని అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో కొత్త స్టఫ్ చెప్పుకోవడానికి ఏం లేదు.
మీరు చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. నన్ను అడిగితే మాత్రం నేనైతే డెఫినెట్లీ చూస్తా. బికాస్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. బోర్ ఏం కొట్టట్లేదు, మంచి మంచి మూమెంట్స్ పెట్టారు. అండ్ చెప్పాను కదా ఓపెనింగ్ ఎండింగ్ సాంగ్ వచ్చి మాట్లాడతానని. రేపు సీజన్ 7లో రాబోయే ఓపెనింగ్ అండ్ ఎండింగ్ కొత్తాయి కదా, సో అవి వేస్తారేమో అని నేను అనుకున్నాను అనమాట. బట్ ఇక్కడైతే అవి వేయలేదు. వీళ్ళు చూసుకుంటే సీజన్ 1 ఎండింగ్ అండ్ ఓపెనింగ్ ఉన్నాయి కదా, సో ఓపెనింగ్ చూసుకుంటే ది డే అండ్ ఎండింగ్ చూసుకుంటే పేరైతే ప్రాపర్గా గుర్తులేదు, బట్ అది ఎక్సలెంట్ సాంగ్ అనమాట. సో ఆ రెండింటిని సీజన్ 1 ఓపెనింగ్, సీజన్ 1 ఎండింగ్ అయితే యూజ్ చేశారనమాట దీంట్లో చూసుకుంటే. అండ్ ఇది కూడా కొత్త టేకింగ్ బాగుంది, ఎందుకంటే సీజన్ 7 ఇది కాదు, ఇది అసలు దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఆ ఓపెనింగ్ ఎండింగ్ని వాడడం తప్పు. కాబట్టి వీళ్ళు ఏంటంటే సీజన్ 1 వాడారు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో సీజన్ 2 వాడతారేమో. ఇలా వాడితే చాలా బాగుంటుంది. సీజన్ 1 కాకుండా సీజన్ 2 ఆర్ సీజన్ 3 ఇటువంటివి వాడుకుంటూ పోతే అవి కూడా చూడడానికి ఫ్రెష్గా అనిపిస్తాయి, కొత్తగా నచ్చుతాయి. ఆ టేకింగ్ కూడా బాగుంటుంది. అండ్ నేనైతే వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎటువంటి సినారియో క్రియేట్ చేస్తారు. ఈరోజు చూసుకుంటే చీకట్లో బయట రాత్రిపూట డేకు అండ్ ఆల్మైట్ నుంచి ఉన్నదైతే క్రియేట్ చేశారు. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం క్రియేట్ చేస్తారని చాలా ఎగ్జైటింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది దీని గురించి. సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు దీని గురించి మాట్లాడాలో వద్దో కూడా చెప్పను, ఎందుకంటే రీకేపే కాబట్టి మాట్లాడడం ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ మీకు స్టిల్ మాట్లాడబరు అంటే మీకు చెప్తాను, లేకపోతే May 4th మై హీరో అకాడమీ సీజన్ 7 రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకుందాం. వెయిట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేస్తా. సో మై హీరో అకాడమీ 4th మూవీ ఉంది కదా, నెక్స్ట్ రాబోతుంది. సో దాని యొక్క టీజర్ అయితే రిలీజ్ అయింది, ఒక చిన్న వీడియో 30 secondsది. ఆ లెట్ మీ టెల్ యూ, దాంట్లో యానిమేషన్ ఏదైతే ఉందో చించి పడేశారు భయ్య. ఆర్ట్ స్టైల్ కావచ్చు, అంటే దాంట్లో విలన్ అయిన డార్క్ మైట్ కావచ్చు, సో ప్రతిదీ తోపు ఉంది. అసలు యానిమేషన్ అయితే క్రేజీ, ఆర్ట్ స్టైల్ బాగుంది, కలరింగ్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ప్రీవియస్ వాటితో కూడా కంపేర్ చేసుకుంటే. ఈ రేంజ్లో యానిమేని కూడా తీసుకొని రావచ్చు కదరా బాబు అనిపించింది. వీళ్ళు రెండు వర్క్ చేసే టీమ్స్ వేరు కాబట్టి దానికి మనమేం చేయలేం. అండ్ మూవీ క్వాలిటీ ఆబ్వియస్లీ బాగుండాలి కాబట్టి దానికి ఎక్కువగా పెడుతున్నారు. అండ్ ఆ సీఎం వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్లో టోహో యానిమేషన్ దాంట్లో ఉంది, అక్కడి నుంచి అయితే చూసేయండి ఆ వీడియో చూసుకుంటే. ఎనీవే చూసారు కదా, ఇదే వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, అది కాకుండా కామెంట్స్ తెలపండి. సో మన షుగర్ ఉంటుంది బాబానా.